హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫూల్ మకానాతో ఒక స్నాక్ ఐటెంని షేర్ చేస్తాను. ఇది ఎంతో టేస్టీగా, ఈజీగా, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఈజీగా 10 మినిట్స్ లోపలనే ఈ స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసేస్తారు. ఈ మకానా మనకి అన్ని సూపర్ మార్కెట్స్లోని, జనరల్ స్టోర్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. మకానా వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ లో ఫ్యాట్. బాడీకి కావాల్సిన ఎన్నో పోషకాలు మకానాలో మనకి లభిస్తాయి. మకానా డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మకానాతో టేస్టీగా తక్కువ టైంలోనే స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత బౌల్లో ఉన్న మకానాను కడాయిలో వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మకానాను మనం ప్యాకెట్స్లోంచి తీసినప్పుడు ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుంది. రెసిపీ చేసుకునే ముందు మకానాను ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసిన తర్వాత మనం మకానాను ఇలా ఫింగర్స్ మధ్యన పెట్టి ప్రెస్ చేస్తే క్రిస్పీగా ఉండాలి. అలా క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మకానాను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మకానాను యాడ్ చేసుకోవాలి. మకానా వేసిన తర్వాత ఈ మసాలా అంతా మకానాకి ఈవెన్గా పట్టేలాగా పైకి కిందికి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే ఆయిల్లో సాల్ట్, కారము, చాట్ మసాలా మిక్స్ చేసి తర్వాత మకానా వేసాం కాబట్టి మకానాకి అన్నీ ఈవెన్గా అప్లై అవుతాయి. అలా కాకుండా ఆయిల్లో ముందుగా డైరెక్ట్గా మకానా వేసి ఆ తర్వాత సాల్ట్, కారము అన్నీ వేస్తే మకానాకి అక్కడక్కడ సాల్ట్, కారము ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలా వేస్తే మనకి అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మకానాతో చేసే ఏ రెసిపీ అయినా సరే హెల్త్కి చాలా మంచిది. కంపల్సరీగా ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.